హాయ్, నేను మీ బాలు కాగిత సిరిసిల్ల. బలగం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనం దుబాయ్లో ఈటీసీఏ బతుకమ్మ మెగా బతుకమ్మ వేడుకల్లో ఉన్నాం. ఈరోజు తెలంగాణ నుంచి, ఇండియా నుంచి మన ప్రముఖ గాయకుడు గల్ఫ్ బిడ్డ వెనకటి ఇక్కడనే ఉండిపోయాడు మన లింగారెడ్డి అని వచ్చిండు. లింగానా ఏం సంగతి, ఎప్పుడు వచ్చావు? నమస్తే బాపి, ధన్యవాదాలు. ఈటీసీఏ బతుకమ్మ వేడుకలకు బలగం టీవీ ప్రేక్షకులందరికీ ముందుగా నమస్తే. ఈ ప్రోగ్రాంకు మీరు కూడా వచ్చినందుకు ధన్యవాదాలు బాపి. అట్లనే ఒక 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈటీసీఏ బతుకమ్మ వేడుకలకు నన్ను ఆహ్వానించడం జరిగింది. అందుకోసం ఈటీసీఏ కార్యవర్గానికి, నా ఈటీసీఏ కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు. దీనికోసం బాపి మన తెలంగాణ నుంచి 150 కిలోలు పువ్వులు తెచ్చినాం. బతుకమ్మ ప్రసాదం స్పెషల్గా తయారు చేసి క్వింటల్నర తెచ్చినాం బాపి. బతుకమ్మ ప్రసాదం కూడా మంచి ఒరిజినల్ నెయ్యేసి ప్రసాదం కూడా ఇండియా నుంచి తేవడం జరిగింది. ఈసారి ఇంత మంచి బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడానికి ప్రముఖ రాజకీయ నాయకులు, సింగర్లు, డాన్సర్లు చాలామంది వచ్చారు. ఇట్లా ఇంత మంచి కార్యక్రమాలకు మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు, ముఖ్యంగా నన్ను 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ వీళ్ళందరితో ఇట్లా వేడుకల్లో పాల్పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ లింగారెడ్డి గారు. ఇప్పుడు మన పక్కన రాఖీ అన్న, రమేష్ అన్న లెమన్ స్టూడియో అన్నది. దుబాయ్లో ఏ వేడుక జరగాలన్నా అన్న లేని జరగదు. ఎందుకంటే మనకు లైవ్లు ఇచ్చేదనే ఇక్కడ మైకులు కానీ, మన స్క్రీన్స్ కానీ, ప్రతి బతుకమ్మ వేడుకకి, బతుకమ్మ దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల వేడుకలు కూడా అన్న ఈవెంట్స్ చేస్తారు. రమేష్ అన్న, ఇట్లా మీ లెమన్ స్టూడియో ద్వారా ఇంతమంది మీరు సర్వీస్ ఇస్తున్నారు దుబాయ్లో కూడా. సార్, మీరు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయితే దుబాయ్కి? మీరు ఇక్కడ ఇంత పెద్ద ఆర్గనైజేషన్లో అన్ని సంఘాలు ఈవెంట్ చేయడానికి ఈ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నారు సార్ దుబాయ్లో మీరు? అన్నయ్య, నేను ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఫోటోగ్రఫీ రంగంలోనే ఉన్నా. కానీ గొప్పగా చెప్పుకునే విషయం ఏంటంటే ఈటీసీఏ ప్రతి సంవత్సరము నేనే ఫోటో వీడియోగ్రఫీ చేస్తున్నా. మాకు స్టూడియో ఉంది ఇక్కడ. అయితే 15 సంవత్సరాల నుండి నేనే చేస్తున్నా. ఈసారి కూడా నేనే వేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత నాకు ఎంతో గొప్ప మనిషి సోదరుడు మన పిఎల్ రెడ్డి అన్నను కూడా కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు కూడా లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నాం, ఫోటో వీడియోగ్రఫీ చేస్తున్నాం. ప్రతిదీ మనదే. అందరికీ బలగం టీవీ చూసే వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఎవరు రమేష్ అన్న? మాది కొరుట్ల దగ్గర గంభీర్పూర్. కొరుట్లో చూడు మన రమేష్ అన్న కూడా నాకు చాలా తెలుసు. సంతోషం, చాలా హ్యాపీగా. థ్యాంక్ యూ రమేష్ అన్న. మీరు అందరూ గల్ఫ్ బిడ్డలు అందరూ సంతోషంగా ఉండాలి. ఈ బతుకమ్మ వేడుకలకు అందరూ లేబర్ క్యాంపులకి వెళ్ళి సాయంత్రం వరకు ఖచ్చితంగా అందరూ రండి. ఈ వేడుకల్ని తెలంగాణలో కూడా మీరు ఉన్నట్టు ఫీల్ కావాలి. ఖచ్చితంగా ఈ పండుగను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా మిగతా అతిథులు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం.